ఈరోజు సెలరీ తోటి పప్పు చేసుకుందాము. శనగపప్పులో ఈ తగిన సెలరీ ఆకు వేసుకోవాలి. అలాగే ఇంత అల్లం పచ్చిమిరపకాయ వేసుకుని ఇలా చెంచాడు ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. దీన్ని జాగ్రత్తగా కుక్కర్లో పెట్టి ఉడికించుకుందాం. సెలరీ పప్పు ఎలా అయిందో చూద్దాం. ఉమ్మగిలి ఉంటుంది. చక్కగా ఉంది. ఈ పప్పు పొడి పొడిగా భలే వచ్చింది. ఒక 5 నిమిషాలు ఆగి పోపు పెట్టుకుందాం. నెయ్యి వేద్దాం. ఇది ఆవు నెయ్యి కాబట్టి రంగా ఉంటుంది. జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ, అన్నీ కలిపి పోపు పెట్టుకున్నాం. తర్వాత ఒక గిన్నెలో తీసుకున్నాం. ఇలా సెలరీ ఆకు పెసరపప్పు పొడి కూడా సిద్ధమైంది. మూత పెట్టేసాం, పక్కన పెడదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.